అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. నాటిన మొక్క, పెంచుకున్న స్నేహం రెండు అపురూపమైనవే. ఒకటి నీడనిచ్చి సేద తీరుస్తుంది, ఒకటి తోడుగా ఉంటూ మనసుని ఉత్సాహంగా ఉంచుతుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈ రోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్ లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, శుక్లపక్షం, మార్చి 4, 2023, శనివారం. తిథి ద్వాదశి ఉదయం 11:43 వరకు, తదుపరి త్రయోదశి. ఈ రోజు శని ప్రదోష వ్రతం ఆచరించే వారికి పూజా సమయం సాయంత్రం 6:15 నుండి 8:41 వరకు. నక్షత్రం పుష్యమి సాయంత్రం 6:41 వరకు, తదుపరి ఆశ్లేష. యోగము శోభనము రాత్రి 7:37 వరకు, తదుపరి అతిగండము. కరణం బాలవ ఉదయం 11:43 వరకు, తదుపరి కౌలవ. రాత్రి 12:56 వరకు, తదుపరి తైతుల. సూర్యోదయం ఉదయం 6:24, సూర్యాస్తమయం సాయంత్రం 6:15. చంద్రోదయం మధ్యాహ్నం 3:44, చంద్రాస్తమయం తెల్లవారుజామున 5:04. అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 9:21 నుండి 10:50 వరకు. యమగండం మధ్యాహ్నం 1:48 నుండి 3:17 వరకు. గుళిక కాలం ఉదయం 6:24 నుండి 7:53 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:24 నుండి 7:58 వరకు. వర్జము ఈ రోజు లేదు. శుభ సమయాలు అమృత గడియలు ఉదయం 11:30 నుండి 1:18 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుండి మధ్యాహ్నం 12:43 వరకు. శుభ గడియలు ఉదయం 7:58 నుండి 8:38 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:20 నుండి 4:48 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:46 నుండి 5:35 వరకు. ఈ రోజు ఉన్న తిథి ద్వాదశి ఉదయం 11:43 వరకు ఉంది, తదుపరి త్రయోదశి. ద్వాదశి పక్షచిత్ర తిథి కాబట్టి శుభకార్యాలకు వినియోగించరు. ఒకవేళ తప్పక వినియోగించుకోవాలనుకుంటే పక్షరంధ్ర నిషిద్ధ గడియలు నిన్ననే పూర్తయ్యాయి కాబట్టి ఈ రోజు వినియోగించుకోవచ్చు. తదుపరి త్రయోదశి కూడా శుభకార్యాలకు అనుకూలమైన తిథి. అయితే వారం శనివారం పంచాంగం ప్రకారం చాలా రకాల శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. కాబట్టి ఒకవేళ ఏదైనా బలమైన లగ్న ముహూర్తం ఉంటే గనుక తిథి వార నక్షత్రాల వల్ల కలిగే దోషాలు ఉండవు. కాబట్టి తారాబలం చంద్రబలం చూసుకొని ఆ లగ్నానికి సరిపడే పనులు చేసుకోవచ్చు. ఈ రోజు సాయంత్రం 6:41 వరకు ఉన్న పుష్యమి నక్షత్రం మంచి నక్షత్రమే. కానీ తదుపరి వచ్చే ఆశ్లేష నక్షత్రం చాలా రకాల శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. అమలక ఏకాదశి పారణ సమయం ఉదయం 6:24 నుండి 8:46 వరకు. చంద్రుడు ఈరోజు కర్కాటక రాశిలోను, సూర్యుడు కుంభ రాశిలోనూ ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు ధనస్సు రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, కర్కాటకం, కన్యా, తుల, మకరం, కుంభం.
వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు యమగండం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు. శని త్రయోదశి, జాతీయ భద్రతా దినోత్సవం. 1961వ సంవత్సరంలో భారత మొదటి విమాన వాహన నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ తన సేవలను అందించడం మొదలుపెట్టింది. భారత టెన్నిస్ క్రీడాకారులు రోహన్ బోపన్న గారి పుట్టినరోజు. తెలుగు సినీ దర్శకులు చంద్రశేఖర్ ఏలేటి గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మార్చి 4 శనివారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి, ఖర్చులు అధికంగా ఉండవచ్చు. వృషభ రాశి, కొత్త ఇష్టాలు ఏర్పడతాయి. మిథున రాశి, ప్రశంసలు అందుకుంటారు. కర్కాటక రాశి, అనవసర విషయాలలో మౌనంగా ఉండటమే మేలు చేస్తుంది. సింహ రాశి, సుఖమైన జీవనం ఉంటుంది. కన్యా రాశి, అంతా అనుకూలంగా ఉంటుంది. తులా రాశి, ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. వృశ్చిక రాశి, మీకు మీరే కొన్ని పరిమితులు విధించుకుంటారు. ధనస్సు రాశి, అభివృద్ధి ఉంటుంది. మకర రాశి, ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. కుంభరాశి, గిట్టని వారికి దూరంగా ఉండాలి. మీన రాశి, ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోయే సూచనలు ఉన్నాయి. ఇవి ఈరోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.